ఈ పార్టీని మేనేజ్ చేసుకొని ఆ పదవిని కాపాడుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ, పబ్లిక్ నేనేదో చేయాలి, ఏం చేస్తే బాగు అంటే దీర్ఘకాలిక వ్యూహాలు ఉంటాయి, స్వల్పకాలిక వ్యూహాలు ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి జల్దీ కంప్లీట్ చేసేటట్టు చూడాలి. ఈయన 5 years తర్వాత పబ్లిక్ ఒక మ్యాండేట్గా చూపించాలి, ఓ ఫలానా నేను ఇది పని చేసిన అని పబ్లిక్ కనబడాల. ఓన్లీ ఈ పథకాలు అని పబ్లిక్ మర్చిపోతారు. రేపు నేను ఫలానా దగ్గర ఈ యూనివర్సిటీ కట్టించిన, లేకపోతే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇదే విషయంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఎవరు కట్టించారు అంటే కేసీఆర్ కట్టించాడు. అట్లేదైనా రిమార్కబుల్ పాలన ఏమన్నా ఉందా? అప్పట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎండిఓ ఆఫీస్కి ఒక వ్యక్తి పోవాలంటే అది ఎక్కడనో ఉంటుండే, ఇది ఎక్కడనో అధికారి ఉండడు, ఈడికి వచ్చే వరకు వాడు ఉండకపోయేది, ఆడికి పోయే వరకు వీడు ఉండకపోయేది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒకటే దగ్గర అంత ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆనే ఉంటాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఆనే ఉంటాడు, సెక్రటరీ ఆనే ఉంటాడు, ఎండిఓ ఆనే ఉంటాడు, ఎంఆర్ఓ ఆనే ఉంటాడు. ఈవెన్ తపాలాకి కూడా ఒక్కొక్కటి సెక్టార్ కేటాయించి ఒక మోడల్గా తయారు చేశారు అక్కడ గజ్వేల్లో. దురదృష్టవశాత్తు అన్ని దగ్గర కాలేదు అవి. కానీ అట్లా మీరు ఏమైనా గవర్నెన్స్ డిఫరెంట్గా ఆలోచించండి తప్ప ఇవి ఆల్రెడీ పబ్లిక్ ఉద్యమం కావచ్చు, అంతకుముందు కావచ్చు, అన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఈ చిల్లర పాలిటిక్స్ చేయకుండా మీ హుందాతనాన్ని కాపాడుకుంటూ, మీ గౌరవాన్ని కాపాడుకుంటూ గవర్నెన్స్ని కరెక్ట్ చేయండి. గవర్నమెంట్ నిలబడే మీదనే కాకుండా పబ్లిక్ కావాల్సింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నెన్స్, పరిపాలన. ఒక్కొక్క దగ్గర ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి. ఆ ట్రాఫిక్ కష్టాలు పోవాలంటే నువ్వేం చేయాలా? నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కరెంటు ప్రాబ్లమ్స్ ఉంటుంది. మీకు ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు జీతాలు ఇచ్చారు సరిగా, ఇప్పుడు జీతాలు రెగ్యులర్గా రావట్లేవంట. ఇవన్నీ వాళ్ళతోని పని ఎట్లా చేయించాలా? మీరు పొద్దున్న లేస్తే నేను చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటారు కదా, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ని ఎవరైనా కాదని అన్నారు. ఒక పర్ఫెక్ట్ అది ఉంటుంది, సిస్టమ్ని సెటప్ చేస్తాడు, దాని ప్రకారం నడవాల్సిందంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాకుండా ఒక ఐఏఎస్, చీఫ్ సెక్రటరీ చేతిలో పాలన ఉంటే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఆయన దగ్గర అలాంటివి నేర్చుకోండి. లాస్ట్ టైం ఉన్నటువంటి గవర్నమెంట్లో వాళ్ళు ఎట్లా పాలించారో అవి తెలుసుకోండి. మీ మార్క్ పాలనని పబ్లిక్కి చూపించండి తప్ప ఈ ఫోటో రాజకీయాలు, ఈ గూండా రాజకీయాలు ఇవన్నీ ఎంత తక్కువ చేసుకుంటే మీ గౌరవం అంత పెరుగుతుంది, ఆ చేరుకున్న హుందాతనం అంత పెరుగుతుంది అని చెప్పి నా రిక్వెస్ట్ మీ తరపున.